షాట్ అండ్ అమితాబ్ బచ్చన్ గారి గ్రేస్ అయితే వేరే లెవెల్ ఈ షాట్లో. నేను యుద్ధానికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది, నేను ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ అని చెప్తారు. నిజంగా కాన్ఫిడెంట్గా చెప్తాను, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అమేజింగ్ సీన్ ఇదైతే అండ్ నిలిచిపోతుంది చిరస్థాయిగా. అమితాబ్ బచ్చన్ గారిది గ్రేట్ కంబ్యాక్ అండ్ వన్ ఆఫ్ ద గ్రేట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ టాపిక్ విషయానికి వస్తే నాకు ఇంకో డౌట్ వచ్చింది ఏంటంటే, అసలు అశ్వత్థామ గారి నుదుటిపైన ఉన్న మణి అసలు లాస్ట్లో ఇంకా యుద్ధానికి వెళ్తుండగా అసలు ఎలా వచ్చింది అని. అంటే కృష్ణుడు శాపం ఇచ్చిన విషయం అయితే తెలిసిందే, మనకందరికీ తెలిసిన విషయమే. అశ్వత్థామ గారి ఫోర్ హెడ్ పైన ఉన్న మణి మామూలు మణి అయితే కాదు. ఆ మణి ఉన్నంతకాలం ఆయనకి నిద్రాహారాలు, ఆకలి తప్పులు ఉండవు. అండ్ దీంట్లో డౌట్ ఏంటంటే, అశ్వత్థామ గారికి ఆ మణి ఎలా వచ్చింది అని. అంటే కృష్ణుడు తీసుకున్న ఆ మణి కృష్ణుడే ఇవ్వాలి. బహుశా ఆ సీన్ అయితే ఉండవచ్చు, లేదా అంటే నాగశ్విన్ గారు ఎలా ప్లాన్ చేస్తున్నారు లాస్ట్లో అయితే ఆ